నమస్తే వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మొత్తం మీద విజయవంతంగా పూర్తయిందండి. సో ముందుగా నాకు చెప్పండి, ఈ పేపర్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఈజీగా ఉందా, కష్టంగా ఉందా, లేక మీడియం అంటే కొంత టఫ్ కొంత ఈజీగా కలగలిసి ఉందా? మీరు ఈ వీడియో చూడకముందే ఫస్ట్ కామెంట్ బాక్స్లో రాయండి. అసలు మీకేమనిపించింది? మీ ప్రిపరేషన్ను బట్టి, మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి అసలు ఈ పేపర్ పైన మీ ఒపీనియన్ ఏంటి? అదొకటి కామెంట్ బాక్స్లో రాయండి. సో ఈ ఎగ్జామ్ అయిపోతున్నప్పుడే వెంటనే నేను అయిపోగానే మన స్టూడెంట్స్ కొందరికి ఫోన్ చేశాను. అప్పటికి ఇంకా పేపర్ చూడలేదు. ఒక స్టూడెంట్ చెప్పాడు, చాలా ఈజీగా వచ్చింది అన్నాడు. సో ఇది వెరీ కామన్ ఫీడ్బ్యాక్ అండి. ప్రతిసారి ఏదైనా అది ప్రిలిమినరీ, సివిల్ సర్వీసెసా లేక గ్రూప్ 1 కానీ ఎగ్జామ్ అయిన వెంటనే కొందరు ఏం చేస్తారంటే ఆ క్వశ్చన్స్ను కొన్ని ఈజీగా ఉంటాయి కదా, ఆ ఈజీ క్వశ్చన్స్ని చూసుకొని ఆ పేపర్ ఈజీగా వచ్చిందని ఇస్తారు. ఆ టఫ్ క్వశ్చన్స్ అనేవి వాళ్ళకి కనిపించవు. అలాగే మీకు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎలా ఉంటాయంటే మనకు కొన్ని ఈజీగా వచ్చేవి అలా మన ముందు జారవేస్తాయి. వాటిని చూసి మనము చాలా ఈజీగా ఉంది పేపర్ అనుకుంటాం. కానీ ట్విస్ట్ అక్కడే ఉంటుంది. పేపరు క్వశ్చన్స్లలో ట్విస్ట్ అక్కడే ఉంటుందండి. ఈజీగా అనిపిస్తుంది కానీ అందులో అంతర్లీనంగా టఫ్నెస్ ఉంటుంది. సో ఈ పేపరు చెప్పాలంటే చాలా చాలా టఫ్ పేపర్ అండి. నాకు 100 వచ్చాయి, 110 వచ్చాయి అని ఎవరైనా చెప్పి ఉంటే ఒకసారి కీ వచ్చేదాకా వెయిట్ చేయండి. అంత ఈజీ అయితే కాదు. అది మామూలుగా మనందరికి కూడా ఒక రకమైన ఒక లెవెల్కి తీసుకెళ్తుంది. కానీ మళ్ళీ కీ వచ్చిన తర్వాత పడిపోతారు. సో అసలు ఈ పేపర్లో మనకు గుర్తించదగ్గ అంశాలేంటి? ఈ పేపర్లో మనం గుర్తించదగ్గ అంశాలంటే గుర్తుంచుకోండి, శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ ప్రిలిమినరీ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసింది. అందులో 10 టెస్ట్లలో మేము ఎగ్జాక్ట్లీ టీఎస్పిఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకొని అదే మోడల్లో ఎగ్జాక్ట్లీ అదే ఏరియాని కొంచెం ట్విస్ట్ చేస్తూ క్వశ్చన్స్ ఇచ్చాము. ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే ఎగ్జాక్ట్లీ మనం ఇచ్చినట్టుగా దిగాయి. అది ఎవరైతే మన టెస్ట్ పేపర్ రాసిన వాళ్ళకి తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ అవే క్వశ్చన్స్ దిగాయి. కొన్నేమో అదే ఏరియా నుండి ఆ ఏరియా నుండే క్వశ్చన్స్ వచ్చాయి కానీ కొంత డిఫరెంట్గా ఆప్షన్స్ మారాయి. ఇక్కడ మేము ప్రెడిక్ట్ చేసిన ఏరియా మాత్రం కరెక్ట్ కానీ అందులో క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది కొంచెం మాడిఫై అయింది. సో ఎనీవే మొత్తం మీద మూడోసారి హ్యాట్రిక్ తోటి ఈ ఎగ్జామ్ అయితే రాసామండి. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి? దీనికి ఒక చిన్న ప్లాన్ చేసుకోండి. మీకు ఇది క్లియర్ అవుతుందా కావట్లేదా ఇవన్నీ పక్కకు పెట్టండి. ఒక్కసారి నెక్స్ట్ మనకు మెయిన్స్ ఎప్పుడు ఉంది? అక్టోబర్ 21. ఈ 21 వరకు ఎన్ని రోజులు ఉంది? 133 రోజులు ఉంది. ఈ 130 రోజులకి మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి? సో దీనిపైన శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ మీకోసం ఒక ఫ్రీ వర్క్షాప్ని ఈ బుధవారం 12th జూన్ మధ్యాహ్నం 2 గంటలకి ఆన్లైన్ ఆఫ్లైన్లో తెలుగు ఇంగ్లీష్ మీడియాల్లో కండక్ట్ చేస్తుంది. దీనికి అటెండ్ అవ్వడం ద్వారా మీకు ఇంకా అప్పటికి కూడా మనకు ఫీడ్బ్యాక్ వస్తుందండి. ఎవరికి ఎంత స్కోర్ వస్తుంది, అలాగే ఎవరు ఏ విధంగా ఏ క్వశ్చన్స్ పైన డౌట్స్ రైజ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. అలాగే మనము నెక్స్ట్ ఎలా మెయిన్స్కి సన్నద్ధం అవ్వాలి, ఏ పేపర్ను ఎలా డీల్ చేయాలి, ఎస్సేను ఎలా రాయాలి, లేక అసలు ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. అందుకు మీరు ఏం చేయాలంటే మీ పేరు అలాగే గ్రూప్ 1 మెయిన్స్ అని చెప్పేసి వాట్సాప్లో మన ఇన్స్టిట్యూట్ ఫోన్ నెంబర్కి పంపించండి. మన ఇన్స్టిట్యూట్ ఫోన్ నెంబర్ తెలుసు అనుకుంటాను, 9000222737. ఆల్ ద బెస్ట్.